మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 75వ జన్మదిన వేడుకలను టెక్మాల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు। రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధిస్తారని, కేసీఆర్ వెంబడి ప్రజలు ఉన్నారని నాయకోటి భాస్కర్ తెలియజేశారు। ఈ కార్యక్రమంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు సలీం, బొబ్బిలి సుధాకర్, గోవిందాచారి, కమ్మరి సిద్దయ్య, సాయిబాబా, వీరేశం, సలావుద్దీన్, సత్యం, మాణిక్యం, సాయిలు, రమేష్, సంగయ్య తదితరులు పాల్గొన్నారు। టెక్మాల్ మండల కేంద్రంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో తెలంగాణకు మొట్టమొదటి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా మునుముందు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ మన రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక బ్రాండ్గా తీసుకొచ్చేందుకు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాము। రాజకీయాల్లో గెలుపోవటములు సహజము, అయినా కేసీఆర్ వెన్నంట తెలంగాణ ప్రజలు ఎల్లవేళలో ఉంటారు కూడా। మునుముందు జరిగే ప్రతి కార్యక్రమాల్లో కేసీఆర్కు వెన్నుదండగా ఉంటామని కోరుతున్నాము। ఈరోజు బర్త్డే సందర్భంగా మన ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము। అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పుడు పొందుతున్నారంటే అది కేసీఆర్ పుణ్యమే। కేసీఆర్కు ఎల్లవేళలా అందరూ రుణపడి ఉండాలని కోరుకుంటూ అతని ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్। तेलंगाना की आवाम के लिए अपनी सारी जिंदगी बल्कि अपनी जिंदगी को जोखिम में डालकर तेलंगाना को हासिल किया। अपनी जिंदगी और मौत के कश्मकश में उन्होंने तेलंगाना की जीत, तेलंगाना की आवाम की जीत की है। वैसे कायद की आज जो पैदाइश है हम सब मना रहे हैं, बहुत खुश हैं, क्योंकि अगर तेलंगाना आज स्टेट बना है तो ये जनाब केसीआर साहब की काविश है। अगर केसीआर जैसा कायद ना होता तो तेलंगाना और 100 साल भी होता तो आज़ाद नहीं होता। आंध्रा की गुलामी में जिंदगी गुजारना पड़ता था। आज तेलंगाना के कांग्रेस कायद कह रहे हैं कि तेलंगाना हम दिए हैं। अगर तुम लोग तेलंगाना देना चाहते तो 1969 में देते थे, लेकिन तुमको ये तेलंगाना देने की कोई ख्वाहिश नहीं थी, बल्कि तेलंगाना की आवाम सब मिलकर जनाब केसीआर साहब की क़ियादत में तेलंगाना को हासिल किया है। और ये तेलंगाना को हासिल करने के बाद आज पूरे हिंदुस्तान में सब में बेहतरीन स्टेट, सब में पैसे वाला स्टेट, आज हमारा स्टेट केसीआर साहब की क़ियादत में बिहार होते, झारखंड होते, हरियाणा होते, हर स्टेट से यहाँ पर काम करने के लिए लोग आ रहे हैं। इतना बड़ा स्टेट बना है तो ये तेलंगाना की केसीआर साहब की क़ियादत में है। लिहाजा केसीआर साहब को आवाम कभी नहीं भूल सकती। ये हार और जीत तो लगी हुई रहती है। हारने से मतलब ये नहीं है कि केसीआर साहब को लोगों ने हराया, बल्कि आने वाला टाइम ऐसा आने वाला है कि तेलंगाना फिर दोबारा सुनहरी तेलंगाना की ख्वाहिश में जनाब केसीआर साहब को इससे ज्यादा मेजाजी से लोग जिताना चाहते हैं। लिहाजा मैं दुआ करता हूँ कि केसीआर साहब 100 साल अपनी जिंदगी पूरी गुजारे और सेहत और तंदुरुस्ती के साथ दोबारा इख्तिदार पर आए। जय तेलंगाना।